వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వార్ది టీవీ. ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ పాస్ చేయాలి, ఎనదర్ సోషల్ మీడియా అకౌంట్ స్క్రీనింగ్ అనేది కూడా జరుగుతుంది అనే న్యూస్ వచ్చింది. దీని ఇంపాక్ట్ అక్రాస్ అమెరికాలో చాలా యూనివర్సిటీస్ మీద, అట్లాగే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ మీద కూడా ఉంది. దీనిపై ఇవాళ మనతో మాట్లాడడానికి చాంద్ పర్వతనేని గారు ఉన్నారు, అట్లాగే ప్రొఫెసర్ మోహన్ గారు ఉన్నారు. వెల్కమ్ మోహన్ గారు, వెల్కమ్ చాంద్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. చాంద్ గారు, మోహన్ గారు, చూసాం కొత్తగా ఈ న్యూస్ వచ్చి 4-5 రోజులు కూడా అవుతుంది ఆల్రెడీ. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ స్లాట్స్ లేకుండా అన్ని పాస్ చేసేయాలి ఇంటర్వ్యూస్ కి అనేది ఎట్లా చూడాలంటారు? అసలు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇది ఇంపాక్ట్ అక్రాస్ అన్ని యూనివర్సిటీస్ మీద ఉంటుంది, యూనివర్సిటీకి వచ్చే ఫండ్ మీద కూడా ఉంటుంది. సో ఏంటండి మీ ఒపీనియన్ ఏంటి చాంద్ గారు? స్టూడెంట్స్ లో అండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి వీసాస్ అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు స్టూడెంట్స్ F1 లో. కానీ ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ కాజింగ్ అ లాట్ ఆఫ్ పానిక్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే లాస్ట్ 1 month 2 months నుంచి ప్రతిరోజు స్టూడెంట్స్ ఏదో ఒక ఇష్యూస్ నడుస్తున్నాయి. ఏప్రిల్ ఏమో సెవిస్ టెర్మినేషన్స్ చేశారు చాలా మంది స్టూడెంట్స్ కి, తర్వాత మళ్ళీ లా సూట్స్ పడినాయి, రివర్ట్ చేశారు మళ్ళీ దాన్ని. ఇప్పుడు సడన్ గా మధ్యలో సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వెట్టింగ్ ని నెక్స్ట్ స్టెప్ కి తీసుకువెళ్ళి దే టాకింగ్ అబౌట్ అసలు మొత్తం అంటే వీసాస్ ని పాజ్ చేసేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నారంటే హార్వర్డ్ ఆ ఇనిషియల్ గా వాళ్ళతో స్టార్ట్ చేస్తామంటున్నారు పైలట్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ డే ఐ థింక్ వీఆర్ గెటింగ్ మిక్స్డ్ న్యూస్, పానిక్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వాంట్ కమ్ టు యునైటెడ్ స్టేట్స్ బికాస్ దే వాంట్ స్టడీ. దొంగ పనులు చేస్తాక రావట్లేదు, దే ఆర్ రియలీ కమింగ్ టు స్టడీ హార్డ్. ఇక్కడ యూఎస్ లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది కనుక దే ట్రైన్ టు కమ్ హియర్, గెట్ దట్ ఎడ్యుకేషన్. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే సమ్ వేరే పాలిటిక్స్ లోకి పాపం వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్లీ ఏంటంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కమోషన్ గోయింగ్ ఆన్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఫేర్. దట్ బీయింగ్ సెడ్ ఏంటంటే డెఫినెట్లీ ఈ పాజ్ అనేది డెఫినెట్లీ టెంపరరీ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ ఫర్ అ లాంగ్ టైమ్. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ షార్ట్ టెంపరరీ పాజ్. ఆ సిస్టమ్స్ రెడీ చేసుకుంటున్నారు టు డూ దోస్ అనాలిసిస్, టు డూ సోషల్ మీడియా వెట్టింగ్, మోర్ ఇంక్రీస్ స్క్రూటినీ అండ్ సో ఆన్. దట్ బీయింగ్ సెడ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మంది డిస్కరేజ్ అవుతున్నారు, అసలు రావాలా, వచ్చి ఇంత అన్సర్టనిటీలో మనం చదువుకోవాలా, అది కంట్రీకి కూడా మంచిది కాదు అది. సో బట్ అగైన్ డెఫినెట్లీ దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ హ్యాపెనింగ్. చాంద్ గారు, ఇక్కడ క్వశ్చన్ అండి. ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనే దాని మీద వాళ్ళు చాలా 2-3 నెలల నుంచి స్ట్రెస్ ఎక్కువగా చూస్తున్నాం. ఐ మీన్ ఆ మాట ఎక్కువ వస్తున్న మాట మనం చూస్తున్నాం. అంటే ఏ ప్యాటర్న్ లో వాళ్ళు అక్కడ రివ్యూ చేసే అవకాశాలు ఉంటాయి? మీ ఒపీనియన్ ఏంటి? మెయిన్ ఏంటంటే పొలిటికల్ ఎఫిలియేషన్స్ కానీ, ఆ పొలిటికల్ వ్యూస్ కానీ అవైతే డెఫినెట్లీ చూస్తున్నారు. ఎందుకంటే యూఎస్ యాజ్ అ కంట్రీ వీ హ్యావ్ అ ఫారెన్ పాలసీ. డెఫినెట్లీ ఏంటంటే ఈ కంట్రీలోకి వస్తున్నారు అంటే వీ వాంట్ దెమ్ టు సపోర్ట్ ద కరెంట్ ఫారెన్ పాలసీ. సో ఎవరైనా యాంటీగా వెళ్తున్నారా ఉన్న కరెంట్ పాలసీకి, దట్ ఈస్ ద అండర్లయింగ్ గోల్. దట్ బీయింగ్ సెడ్ ఏంటంటే జనరల్లీ ఏంటంటే యుఎస్ లీడ్స్ ద వరల్డ్ ఇన్ డెమోక్రసీ, ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే అది భయపడుతున్నారు. ఎందుకంటే యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఫ్రీలీ, అంటే తప్పులు చేయకూడదు కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ నాట్ రాంగ్. సో ఇప్పుడు మనం ఏమన్నా మన ఎఫిలియేషన్స్ కనపడతాయా, అదేనా తప్ప, ఇవన్నీ ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్ లోకి వెళ్తున్నారు. సో ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ సంథింగ్ వాట్ ద కంట్రీ ఎంకరేజెస్. బట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేసరికి దే ఆర్ నాట్ సేయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ బీయింగ్ వెటెడ్, బట్ ఆల్ దే ఆర్ సేయింగ్ ఇస్ దే ఆర్ గోయింగ్ టు సీ యువర్ వ్యూస్. If the views are not aligned with what our views are, we are not going to give you the visa. సో అదేంటంటే కొంచెం అంబిగ్యూస్ స్టేట్మెంట్ అది. సో బట్ అగైన్ ఇన్ జనరల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యుఎస్ యాజ్ అ కంట్రీ హ్యాస్ అ ఫారెన్ పాలసీ. సో ఇఫ్ యు ఆర్ ఓకే, యు ఆర్ అలైన్డ్ విత్ దట్ ఫారెన్ పాలసీ, యూ షుడ్ కమ్ హియర్. సో అది గోల్ అనమాట. ప్రాబ్లం ఏంటంటే అది టూ అంబిగ్యూస్ కనుక ఏది కరెక్ట్ ఏది నాట్ కరెక్ట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. మోహన్ గారు, మీరేమంటారండి? I'll pick up from what he said. నేను చాంద్ గారు అంత డిప్లొమాటిక్ గా చెప్పలేను, సో I will speak my mind. మీరు అది వాళ్ళ గోల్ అన్నారు, అలైనింగ్ విత్ ఇంటర్నేషనల్ ఇది యుఎస్ ఫారెన్ పాలసీ అనేది. That's the stated goal. I just live this world, right? Like with international students. Without international students, you cannot do certain things that can be done in university. The researchers gani idanta. And when you have a 3-4% employment in the United States, it is difficult to attract best talent to come to work for minuscule amount of money. Like ఇప్పుడు PhD స్టూడెంట్ కి ఎంత వస్తుంది? మా అయితే 30,000, depending on the university, 30,000 to 35,000 ఎంత వస్తుంది maximum, right? So which person with a master's degree who can earn a lot more than that will pursue a PhD?
to do research and all that. ఇంకోటి కూడా నేను ఈరోజు నేను పొద్దున్న చేసిన షోలో చెప్పాను. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఫ్యాకల్టీ పొజిషన్స్ తీసుకోండి. మా యూనివర్సిటీలో లెట్స్ సే మా డిపార్ట్మెంట్లో ఒక ఫ్యాకల్టీ పొజిషన్ అప్లికేషన్ పెడితే వీ గెట్ అబౌట్ 150 to 200 applicants. Only 15 to 20% native born American white people, like non-DEI candidates, they say, well, that's another cudgel, right? Which is not real. ఇవన్నీ ఈ స్టేటెడ్ గోల్ అనేది ఇది యాంటీ-సెమిటిజం, అలాగే you're going against the United States, ఇది అనేది they are using that 1957 law, whatever the State Department, the Secretary of State has the leverage అనేది. I really want that law to be tested in the Supreme Court. Is it really constitutional or not? It never went there, and I hope it will go there. So now Chand garu cheppinde okati freedom of expression అనేది. I always go back to this case. Actually, ఇంత ముందు ఎప్పుడో చేసిన వీడియోలో జస్ట్ హ్యాపెండ్ దట్ రొమైజ్ ఆస్టర్ కేసు అయింది. మనం మాట్లాడుకున్నాం, ఇమీడియట్ గా మాట్లాడుకున్నట్టున్నాం మనం అప్పుడు. వాట్ షీ డిడ్, షీ జస్ట్ రోట్ ఎన్ ఆప్-ఎడ్. ఈ టూల్స్ వీళ్ళు క్రియేట్ చేసే టూల్స్, అది ఆప్-ఎడ్ అనేది there was something else about her. Somebody reported her to this, whatever the agency they were doing it. There are people, actually, I'm not surprised seeing my outspoken nature. I don't want to give any ideas that there may be some people who are just doing that for that purpose. Now, using of these tools to vet the social media makes it automated. ఇప్పుడు నా ట్విట్టర్లో నేను ఎక్కువ పోస్ట్ చేయను, కానీ రీట్వీట్ చేస్తాను. ఇఫ్ యూ గో టు గ్రాక్ అండ్ దెన్ పోస్ట్, I just ask, hey Grok, what is the political leaning of this person? And మీరు type చేస్తే it will give it to you. This guy is anti-Trump అని వచ్చేస్తుంది మీకు. And then at least I am hoping my citizenship will protect me. But if I am an F1, I'm screwed. So this is the environment we are in. Now, it is always tempting to go there, but I'm going there because it is so close for comparison. 1933 Germany had the best universities in the world. People were coming to Germany at that time. Hitler dismantled that entire system, and nobody went to Germany for however many years. So we are in the precipice of the same situation right now. And best and the brightest, I'll give you examples. Satya Nadella, tanu Microsoft CEO in tarvata, how many, I think it was something like $500 billion market cap. Ippudanta more than $3 trillion market cap. Sundar Pichai, that's another $3 trillion market cap. IBM CEO. So వీళ్ళందరూ మనలాగా వచ్చినాళ్ళే. So it's like, okay, what job I, as a professor, whose job I taken? I didn't. And when I applied, there are ample number of white Americans applied for the same job. And not ample, like there are enough people, but I beat them. So this is a system where you encourage talent, and you are bringing in already people with higher degrees. You are not bringing in the education system. The farm labor, adanta, it's a different conversation altogether. Education system, when you put so many barriers, this country is shooting itself in the foot. That's my opinion. సో ఈ F1 అనేది ఇంకొకటి టైమ్ లైన్ వైజ్ వీళ్ళు ఈ ప్రాసెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ ఇంటూ జూన్ కదా, జూలై. వీళ్ళు అప్లై చేయాలి, అది ఫాల్కి వచ్చేవాళ్ళు అప్లై చేయాలి, వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, తీసుకురావాలి. సో హౌ ఇస్ ద టైమ్ లైన్ ఇట్స్ గోయింగ్ టు వర్క్? ఐ థింక్ ఫాల్ ఈస్ స్క్రూడ్. I don't know if they're able to get this thing done in fall.
And I will not be surprised to see 70 to 80% drop in foreign student enrollment. Enrollment అనకంటే న్యూ ఫారెన్ అడ్మిషన్స్ ఉన్నాళ్ళు ఆల్రెడీ ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు, కానీ దే విల్ కంప్లీట్ అండ్ గో. అది నా అజంప్షన్. సో ఐ థింక్ ఐ వెంట్ టూ లాంగ్. సో బట్ బికాస్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్. షూర్ మోహన్ గారు, మీతో అగ్రీ చేస్తాను. యాక్చువల్గా ఆల్రెడీ కొన్ని ట్రెండ్స్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు నెక్స్ట్ ఫాల్కి వచ్చే అడ్మిషన్స్ బాగా డ్రాస్టిక్ గా తక్కువ ఉన్నాయి కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ నెంబర్స్ అనే మాటలు కూడా చెప్తున్నారు. సో అసలు ఓవరాల్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి మీరు ఏదన్నా ఒక సలహా లాంటిది ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? మీ ప్రొఫెసర్ గా వరకు మా దేశం రావద్దు. ఆల్రెడీ చూశానండి, మీరు ఆ మాట చెప్పారు. నేను అవును, పెట్టిందని ఐఎమ్ లాఫింగ్ గానీ, బట్ ఐఎమ్ ఆల్సో ఇన్సైడ్ ఐఎమ్ యాంగ్విష్డ్ అబౌట్ ఇట్. I mean, I can tell you, India gave me a lot. I mean, I was born there, and I'm forever grateful to India, but I'm equally grateful to America. I mean, this is a system in which I grew personally, intellectually, and then even maybe I came with 2 suitcases, 3 suitcases. And my wife came with another 3 suitcases. That's all we came. And this is what American dream is. And don't tell me that well, it looks like it is dead now, but American dream, why not? If kids want to pursue higher education and aspire for something, I think they should be practical now. And because of the forces in this country, they should be practical. But I think better times will come. Pendulum will swing the other way. I think my salaha entante, if you are 22-year-old, you want to come to US for a master's degree, waiting 4 years will make you 26-year-old. You're still young. You can still do that. For God's sake, get a good job, or just work in the field if you don't get a good job. But that is better than going through this daily whims and fancies of this president. That's what I would say. ఓకే మోహన్ గారు. చాంద్ గారు, ఇమిగ్రేషన్ సైడ్ ఉన్నారు మీరు. ఎన్ని చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఆల్రెడీ వెయిటింగ్ పిల్లలు అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. షడన్ గా ఎన్ని సస్పెన్షన్ లో పెట్టామనే మాట. సో ఏంటంటే అసలు ఎలా ఉంటది అంటారు? మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఒక్కటైతే నేను ఐఎమ్ లైక్ 100% అగ్రీ విత్ ప్రొఫెసర్ మోహన్ గారు. ఏంటంటే యుఎస్ లో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ అండి, వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ లైక్ కమింగ్ హియర్ టు వర్క్ హార్డ్. ఇప్పుడు పిహెచ్డీస్ ఆ సాలరీస్కి ఎంతమంది అసలు ఎంత రీసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి, ఎందుకంటే టాప్ టాలెంట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడ అంటే యూనివర్సిటీస్, ఎవ్రీ యూనివర్సిటీస్ లో దే డూయింగ్ అ లాట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ అన్ని యూనివర్సిటీస్ లో. సో ఆ వాల్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కమింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ, ఇట్ ఈస్ ఎనార్మస్. ఈ చాలా కంపెనీస్ లో కూడా ఎందుకు మనం అసలు ఎలాన్ మస్క్, ఎందుకంటే మనం ఎలాన్ మస్క్ గురించి మాట్లాడుకున్నాం కనుక, హీ కేమ్ ఆన్ అ స్టూడెంట్ వీసా. సో హీ వాస్ దేర్ యాజ్ అ స్టూడెంట్ అండ్ హీ నౌ ఈస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంటే ఎన్ని జాబ్స్, అంటే ఎలాన్ మస్క్ హెస్ క్రియేటెడ్ సో మెనీ జాబ్స్ ఇన్ దిస్ కంట్రీ యాజ్ అన్ ఎంటర్ప్రినర్. హీ కేమ్ ఆన్ అ స్టూడెంట్ వీసా. సో ఎందుకంటే ఈ అమెరికన్ సిస్టంలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ, ఉన్న ఆపర్చునిటీస్ అవన్నీ ఉన్నాయి. సో నేనేంటంటే యాజ్ అన్ ఇమిగ్రేషన్ లాయర్, ఐ స్టిల్ వర్క్ విత్ లాట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలా మందికి H1 ఫైల్ చేస్తాం, గ్రీన్ కార్డ్స్ ఫైల్ చేస్తాం. సో ఒక యూఎస్ లెవెల్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేయాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ప్రాసెస్ ఏంటంటే మీరు అడ్వర్టైజ్ చేయాలి. అడ్వర్టైజ్ చేసి ఇక్కడ లోకల్గా టాలెంట్ లేదని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటేనే మీరు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఫైల్ చేయగలరు. ఇవాళ కూడా చాలా షార్టేజ్ ఉంది. ఇవాళ కూడా ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఓపెనింగ్స్ అవుట్ దేర్. ఎందుకంటే ఇవాళ కూడా మేము చాలా మంది స్టూడెంట్స్కి H1 ఫైల్ చేస్తున్నాము, గ్రీన్ కార్డులు ఫైల్ చేస్తున్నాము. సో షార్టేజ్ అనేది ఉందండి, జాబ్స్ అనేవి ఉన్నాయి. ఎస్, థింగ్స్ ఆర్ బ్యాడ్ అంటే ఈ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ 5-6 months లో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, విచ్ ఇప్పుడు మోహన్ గారు అన్నట్టు ఏంటంటే అంత అన్సర్టనిటీ అనేది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ దే కమింగ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ద రీసెర్చ్, చదువుకోవాలి, ఎలా వస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఐ థింక్ థింగ్స్ ఆర్ స్టిల్ బ్రైట్. యూఎస్ ఇస్ స్టిల్ ఐ థింక్ ద బెస్ట్ కంట్రీ టు గెట్ అన్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతారండి ఇండియాలో. ఎడ్యుకేషన్ కమ్స్ నెంబర్ 1. ఆ ఎడ్యుకేషన్ యూ కెనాట్ బీట్ ఎనీథింగ్. సో మీరు యూఎస్ చదువుకుంటాక వస్తున్నారా అంటే కొంచెం, అంటే ఇలాంటి థింగ్స్ చూసినప్పుడు కొంచెం బాధేస్తూ ఉంటుంది. అంటే ఇలాంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇలా వెట్టింగ్ ఏంటి, ఇలా క్యాన్సిలేషన్స్, అంటే ఎలా పడితే రూల్స్ మార్చితే. బట్ స్టిల్ ఆ ఎడ్యుకేషన్ ఐ థింక్ డెఫినెట్లీ ఎడ్యుకేషన్కి అయితే వాల్యూ ఉందండి. ఐ థింక్
If somebody has an opportunity to come and study in US, they should use it. ఎందుకంటే ఐ డోంట్ థింక్, అంటే నేను 2000లో వచ్చానండి ఇక్కడికి. 2001లో 9/11 హ్యాపెండ్. సో అందరు భయపడిపోయారు అప్పుడు యూఎస్ రావాలంటే 9/11 అయిందని. జార్జ్ బుష్ ఆ టైంలో అప్పుడు ఏం జరిగిందంటే సో మెనీ పర్సనల్ లిబర్టీస్ వర్ టేకెన్ అవే. ఎందుకంటే ఆ 9/11 అయిన ఇన్సిడెంట్, ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల. సో చాలా మంది భయపడ్డారు 9/11, 2001, 2002, 2003 ఆ టైంలో. బట్ అగైన్ యుఎస్ యాజ్ అ కంట్రీ ఇస్ అ రెసిలియంట్ కంట్రీ. ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ట్రంప్ అని చూస్తున్నారు. దే ఆర్ మేకింగ్ సో మెనీ రూల్ చేంజెస్. కోర్టులు వచ్చి చాలా వాటికి అడ్డుపడుతున్నాయి. సో మీరు లాస్ట్ వీక్ కూడా చూస్తే టారిఫ్స్ అన్నారు. టారిఫ్స్ కి కోర్టు వచ్చి అడ్డుపడింది. మళ్ళీ నెక్స్ట్ రోజు అపీల్స్ కోర్ట్ వచ్చింది. బట్ అంటే దే ఆర్ లూజింగ్ అ లాట్ ఆఫ్ కోర్ట్ బ్యాటిల్స్, దే ఆర్ విన్నింగ్ కోర్ట్ బ్యాటిల్స్. బట్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లీగల్ సిస్టమ్. సో అందుకోసం ఒకళ్ళు వచ్చి కంట్రీ మారిపోదు. కంట్రీ ఇస్ డెఫినెట్లీ ద నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. అగైన్ ఐ డెఫినెట్లీ వుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యావ్ అ ఛాన్స్ టు స్టడీ ఇన్ యూఎస్. ఎందుకంటే దెర్ ఆర్ స్టిల్ ఆపర్చునిటీస్. ద బెస్ట్ పార్ట్ ఇస్ దిస్ ఇస్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇండియాలో ఏంటంటే అందరికీ ఈ రోజుల్లో ఏంటంటే దే హ్యావ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఆ ట్రాన్సిషన్ అనేది ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు మీరు వెళ్ళి యూరోప్లో చదువుకోవాలి, లేకపోతే ఇంకెక్కడో ఫ్రాన్స్లో చదువుకోవాలి, జర్మనీలో చదువుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మన ఇండియన్స్ అందరూ వచ్చి ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్ అవుతున్నామంటే లాంగ్వేజ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు చైనీస్ ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ అనేది వాళ్ళకి ఎంతో కొంత హిండరెన్స్. ఇండియన్స్కి ఏంటంటే ఇంగ్లీష్, దే హ్యావ్ దట్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో మనకున్న ఇండియన్ కల్చర్కి, ఆ డెమోక్రసీ దాంట్లో ఐ థింక్ యూఎస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిట్ స్టూడెంట్స్కి, సో నా ఒపీనియన్లో. ఎందుకంటే ఐ కేమ్ ఇన్ యాజ్ అ స్టూడెంట్, ఐ డిడ్ మై మాస్టర్స్ హియర్. తర్వాత నేను లా స్కూల్ ఇక్కడే లా స్కూల్కి వెళ్ళాను, ఇక్కడే చదువుకున్నాను. సో ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హియర్. సో ఆ కంపాటబిలిటీ కనబడుతుంది నాకు ఇండియన్ సిస్టంలో ఉన్న ఎడ్యుకేషన్కి ఇక్కడికి. ఇట్ ఈస్ అ గుడ్ స్టెపింగ్ స్టోన్. అంటే ఆ ఎడ్యుకేషన్ నుంచి ఈ సిస్టంలోకి వస్తాం. సో ఐ థింక్ కమింగ్ టు యూఎస్, గెటింగ్ ఎన్ ఎడ్యుకేషన్ యూఎస్ ఈస్ డెఫినెట్లీ అ లాట్ మోర్ సింప్లర్ దెన్. అంటే ఇంక ఉన్న ఆప్షన్స్ ఏంటి? కెనడా డెఫినెట్లీ నో, ఆస్ట్రేలియా డెఫినెట్లీ, యూఎస్ ఐ థింక్ ఇస్ బెటర్ దెన్ ఆస్ట్రేలియా, యూకే ఐ థింక్ 100% బెటర్ దెన్ యూకే ఆర్ ఎనీ యూరోపియన్ కంట్రీ. సో ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే ఐ ఫీల్ యూఎస్ ఇస్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. బట్ గవర్నమెంట్ కనుక ఉన్న పాలసీస్ కంటిన్యూ చేస్తే మాత్రం ఐ థింక్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి డిసార్టెడ్. సో ఆ ఛాలెంజ్ అయితే ఉంది. మోహన్ గారు అన్నట్టు డెఫినెట్లీ ఐ అగ్రీ దట్ ఈ ఇయర్ మన ఎన్రోల్మెంట్ అయితే ఎంతో కొంత తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ అడిషనల్ క్లారిఫికేషన్ ఆన్ మై థాట్ అండి. It's easy to put myself in a student shoe because having so much knowledge, right? So if I want to put myself back in the time when I applied here, right? Appudu naku I am gainfully employed and naku ikkada RA-tho vachanu. So it's very easy to connect that way. Yeah. Research assistantship tho vachanu. So the atmosphere was not anyway this much stressful. So if I were give me the same conditions, but this administration, these policies, I would not have come. That is the easier way I can explain. And that may be where I am approaching this as do not come. Now, you can argue, would I be the same person if I didn't come here? Probably not. I would have been an entirely different person if I stayed there, because this culture, this country has given me so much, right? So that is what I'm saying. I'm thankful, and I'm also seeing the practicality of it. When you wake up every day, so like if you are worried about maybe Gone with the Wind scene on papers please, and then they showed some expired papers, and then the guy takes a gun and shoots at them, right? All that situation look inka ledu, we haven't gone there. I don't think we will ever go there. Yeah, Chand garu annadu correct. Things may be better 1 year from now because there is an election coming and they may tone it down in the whole thing. Maybe it is better to apply next year, but as of now it stands to me, as of now it looks really bad. That's where added explanation I'm giving from. Thank you, Chand garu. Thank you, Mohan garu. I actually want to say one thing. Yeah. Both Chand garu and me, we have financial interest in students coming in here, right? His line of work is working with visas. My line of work is educating, and my salary is dependent on tuition dollars. Yeah. So it's a good forum where we express differing opinions from different perspectives, and actually we don't disagree too much with each other. In the only thing is, I'm saying for now it looks bad, and you are not disagreeing with that, right?
చాంద్ గారు? లేదండి, ఆయన డిసగ్రీ చేయట్లేదు. మేబీ బెటర్ అవుతాయి ముందు ముందు అని. డెఫినెట్లీ. అంటే ఐ వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు బి లైక్ దిస్. ఇంత అన్సర్టనిటీ ఉండకూడదు స్టూడెంట్స్ కి. దట్ బీయింగ్ సెడ్, ఇంకొక ఐ డోంట్, అంటే ఇప్పుడు ఇండియాలో చదువుకుంటున్నారు, వాళ్ళకి దే వాంట్ ఇంప్రూవ్ దర్ ఎడ్యుకేషన్, దే వాంట్ గెట్ అ మాస్టర్స్ డిగ్రీ. I still think ఉన్న options లో I still think US is probably the best option. I totally agree. We are the best in education still. ఇప్పుడు మీ ఇద్దరు రెండు సైడ్లు చూస్తున్నారు, చాంద్ గారు, మోహన్ గారు. అట్లాగే నేను కొంతమంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నా కదా ఇక్కడ. ఇప్పుడు ఈ కంటిన్యూగా వాళ్ళ మీద ఈ రకరకాల పాలసీ చేంజెస్ వల్ల వాళ్ళు మెంటల్ గా చాలా సఫర్ అవుతున్నారు. అది కొన్నిసార్లు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం కావచ్చు, లేదంటే వాళ్ళని చూస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళ ఏజ్ కూడా ఎంత ఉంటుందండి, 25, 26. ఒక్కసారి ఇండియాలో పెరిగిన విధానం కూడా దానికి కొంచెం ఆలోచించే విధానం కూడా తేడా ఉంటుంది కదా. చాలా మంది ఆ స్ట్రెస్ తీసుకోలేని పరిస్థితి కూడా కనపడుతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అనే నా ఒపీనియన్. Yeah, I mean, we hope for the best, and hopefully nothing bad happens to even a single student who's here legally and following all the rules and laws, and that's my hope. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి, అంటే ఈవెన్ చిన్న చిన్న క్రిమినల్ ఇన్ఫ్రాక్షన్స్, దే ఆర్ లైక్ బీయింగ్ ట్రీటెడ్ వెరీ వెరీ సీరియస్లీ. సో మెసేజ్ ఏంటంటే మాత్రం అందరు స్టూడెంట్స్ కి, అంటే ఈవెన్ థింగ్స్ లైక్ రెక్లెస్ డ్రైవింగ్ అంటే లేదు. సపోజ్ 20 miles అబౌవ్ స్పీడ్ లిమిట్ వెళ్తున్నారు, దే గెటింగ్ రెక్లెస్ డ్రైవింగ్ టికెట్స్, దానికి అరెస్ట్ చేస్తారు కొన్ని స్టేట్స్ లో. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ బ్యాడ్. ఆర్ ఒక్కొక్కసారి డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఆర్ డ్రైవింగ్ వితౌట్ ఇన్సూరెన్స్. ఎందుకంటే లాస్ట్ మంత్ వాళ్ళు నాకు కొన్ని కేసెస్ వచ్చినాయి, డ్రైవింగ్ వితౌట్ లైసెన్స్ అరెస్ట్ చేసి ఫింగర్ ప్రింట్స్ చేస్తారు. మనం లాస్ట్ మంత్ సర్వీస్ టర్మినేషన్స్ అన్ని చూసినప్పుడు. సో ఇలాంటి టైమ్స్ లో ఏంటంటే, అంటే ఏదో తప్పు చేయరు, ఒక్కోసారి యాక్సిడెంటల్ గా చేస్తారు. సో ఇట్స్ అ గుడ్ టైమ్ టు స్టెప్ బ్యాక్, మేక్ షూర్ నో బడీ ఈస్ డూయింగ్ ఈవెన్ అ సింపుల్ అఫెన్స్. అంటే డ్రైవింగ్ వితౌట్ లైసెన్సే కదా అనుకుంటాం, నో, దట్ ఈస్ ఆల్సో స్టిల్ అ బిగ్ థింగ్. DUI, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్. సో ఇవి చాలా పెద్ద థింగ్స్. సో ఏంటంటే మీరు అన్నట్టు చాలా మంది ఏంటి 23-25 years ఏజ్ లో ఉంటారు, కొన్ని థింగ్స్ వాళ్ళు లైట్ గా తీసుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద ల్యాండ్, టేక్ ఎవ్రీథింగ్ సీరియస్లీ. ఎనీ అఫెన్స్ ఇస్ అన్ అఫెన్స్. జాగ్రత్తగా ఉంటే ఐ థింక్ పీపుల్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఏంటంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఇంత హైలైట్ అవుతున్నాయి కనుక ఒక గుడ్ థింగ్ అందరూ ఏం చేయాల్సింది ఏంటంటే, సోషల్ మీడియాలో డోంట్ గెట్ ఇన్ టు సమ్ కాంట్రవర్షియల్ టాపిక్స్, డోంట్ స్టార్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ కాంట్రవర్షియల్ టాపిక్స్. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకండి, చదువుకోండి జాగ్రత్తగా. చదువుకుంటే అట్లీస్ట్ దెర్ ఆర్ స్టిల్ ఆపర్చునిటీస్. ఎస్, ఐ వుడ్ ఆల్సో లైక్ మోర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, బట్ స్టిల్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ US సిటిజన్స్ అండ్ నాన్ ఇమిగ్రెంట్స్. ఆ డిఫరెన్సియేషన్ క్లియర్ గా ఉంది. లాలో లేదు. లాలో ఏంటంటే ఎవ్రీబడి ఇన్సైడ్ యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ద సేమ్ డ్యూ ప్రాసెస్. దట్ బీయింగ్ సెడ్, మనం చూస్తున్న రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఎనీబడి దట్ ఈస్ నాట్ ఎ US సిటిజన్ వీ హ్యావ్ ద రైట్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద కంట్రీ అని. సో కోర్ట్స్ దే హ్యావ్ డ్యూ ప్రాసెస్. బట్ అగైన్ ఇక్కడ కన్ఫ్లిక్టింగ్ మెసేజెస్ వస్తున్నాయి కనుక జనరల్ థింగ్ ఏంటంటే, బీ వెరీ వెరీ కేర్ఫుల్, డోంట్ డూ ఎనీథింగ్ దట్స్ అన్ అఫెన్స్. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ మైనర్ ఇన్ఫ్రాక్షన్, డోంట్ డూ ఇట్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉన్నంతకాలం అట్లీస్ట్ ఏంటంటే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి US లో. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వుడ్ సే ద ఆపర్చునిటీస్ ఆర్ స్టిల్ ఎనార్మస్. థ్యాంక్ యూ చాంద్ గారు, థ్యాంక్ యూ మోహన్ గారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్.